దివ్య ప్రియతమని కృపా విశేషం వలన ద మాస్టరీ ఆఫ్ కాన్షియస్నెస్ అనే గ్రంథాన్ని గత కొద్ది నెలలుగా చదువుకుంటూ ఉన్నాం. ఫైనల్ డిక్లరేషన్స్ అంటే బాబా తన అవతార జీవితంలో చిట్ట చివరిగా చేసిన ప్రకటనల గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. మెహర్ బాబాస్ మేనిఫెస్టేషన్ రీకన్సిడర్డ్, అది మెహర్ బాబా యొక్క అవతార ఆవిష్కారమును మళ్ళీ తిరిగి పునఃసమీక్ష చేద్దాము. మనం మొదలుపెట్టాం నిన్న క్లుప్తంగా. ఎలెన్ కోహన్ బాబా యొక్క అంతిమ ప్రకటన 1954 ఆ సంవత్సరంలో సెప్టెంబర్లో ఆయన అంతిమ ప్రకటన ఇచ్చారు. దానిలో 4 విషయాలు చెప్పారు బాబా. భవిష్యత్తులో ప్రపంచంలో 4/3 నాశనం అవుతుందని, అంతుచిక్కని వ్యాధికి తాను గురవుతానని, తను అవమానాలకు గురవుతానని, హ్యూమిలియేషన్, తర్వాత నేను మౌన విరమణ చేస్తానని, అనంతరము వెన్నుపోటు కారణంగా తను భౌతిక నిర్యాణము చెందుతానని అని బాబా చెప్పారు. ఆ విషయం మనం చదువుకుని అక్కడ ఆగాం మనం. ఆఫ్టర్ ది స్టార్ట్లింగ్ అనౌన్స్మెంట్ బాబా అబ్జర్వ్డ్ that my lovers and others have been confused, trying to interpret my words in different ways. సరే, ఈ ప్రకటన అయిపోయాక సహజం కదా, బాబా శరీరం వదిలేశాడు. ఇవన్నీ ఇక గందరగోళం వచ్చేసింది. ప్రేమికులంతా కూడా ఏడుపులు, గోల, ఇదంతా ఉత్తరాలు రాయడం, బాబా నువ్వు వద్దు అనడం, నువ్వు ఇలా చేయనా వీల్లేదు, నువ్వు ఉండవలసిందే అనడం, ఇవన్నీ జరిగిపోయినాయి. రకరకాలైనటువంటి విశ్లేషణలు, కామెంటరీస్, పత్రికల్లో వ్యాసాలు ఇవన్నీ వచ్చేసాయి. మళ్ళీ తిరిగి బాబాకి చేరే ఇవన్నీ ఏం చేయాలి? అప్పుడు బాబా అన్నారు, నా ప్రేమికులు అలాగే మిగిలిన ప్రపంచం అంతా కూడా దీన్ని అంత గందరగోళం చేసేసారు. దీన్ని రకరకాలుగా విశ్లేషణలు ఇచ్చేస్తూ ఉన్నారు. సో హీ లేటర్ ఎక్స్ప్లెయిన్ దట్ వెనెవర్ ఐ సే ఏ థింగ్ ఐ న్యాచురల్లీ యూజ్ మై ఓన్ లాంగ్వేజ్ అండ్ వాట్సోఎవర్ ఈజ్ సెడ్ బై మీ ఈజ్ ట్రూత్. సహజంగా నేను ఏదైనా విషయం చెప్పినప్పుడు నా భాషలో చెబుతాను నేను. అయితే నేను చెప్పింది మాత్రం ఎప్పుడూ వాస్తవమే, సత్యమే అయి ఉంటుంది. బట్ మై లాంగ్వేజ్ ఇస్ సచ్ దట్ నన్ కెన్ అండర్స్టాండ్ ఆర్ గ్రాస్ప్ ది అండర్లయింగ్ మీనింగ్ ఆఫ్ వాట్ ఐ సే. కానీ నా భాషలో చెప్పిన విషయం మీ అందరికీ అంత సులభంగా అర్థం కాదు. క్లారిఫైయింగ్ హిజ్ ఫైనల్ డిక్లరేషన్, బాబా స్పెసిఫైడ్ ద 2 predictions that could be understood, the 2 that could not, and the 3 that were said in my own language and simultaneously in yours. మనం చదువుకున్నాం ఇది లార్డ్ మెహర్ చదివినప్పుడు. బాబా అన్నారు, నా భాషలో చెప్పింది నీకు అర్థం కాదు, పూర్తిగా నీ భాషలోనే చెప్పింది నీకు 100% అర్థం అవుతుంది. నా భాషలోనూ నీ భాషలోనూ కూడా అర్థమయ్యేలా చెప్పింది అది కూడా నీకు అర్థం అవుతుంది అని ఒక వివరణ, క్లారిఫికేషన్ అండ్ ఫైనల్ డిక్లరేషన్, అంతిమ ప్రకటన మీద మళ్ళీ వివరణ అని కూడా ఇచ్చారు. ఇండీడ్ బాబాస్ బాడీ వాజ్ అటాక్డ్ బై ఎ స్ట్రేంజ్ డిసీజ్ ఇన్కాంప్రహెన్సిబుల్ టు సెవరల్ కాంపిటెంట్ ఫిజీషియన్స్. నిజంగానే అంతుచిక్కని వ్యాధికి గురయ్యే బాబా శరీరాన్ని విడిచిపెట్టేశారు. అది మనకి లాస్ట్ సహవాస్ అనే పుస్తకంలో చదువుకున్నాం. ఆయన టెస్టులు చేస్తే ఎప్పుడూ చనిపోయి ఉండవలసినటువంటి పారామీటర్స్ ఇవన్నీ అసలు జీవించి ఉండడానికి అవకాశం లేదు ఈ పారామీటర్స్ చూస్తే అన్నారు. ఏ వ్యాధో ఎందుకు వచ్చిందో ఎవరికి అంతు చెక్కలేరు. చాలా గొప్ప గొప్ప డాక్టర్లు కూడా ఏమీ తేల్చలేకపోయారు. లైక్ వైజ్ బాబాస్ హ్యూమిలియేషన్ ఈజ్ లిటరల్లీ ఇంటర్ప్రెటబుల్. అలాగే బాబా శరీరం వదిలేసిన తర్వాత ప్రతి ఓడు కామెంట్ చేసి ఓడే నీ దర్శనం ఇస్తాన్నాడు వెళ్ళిపోయాడేనా అని. అంచేది అది అవమానమే కదా బాబాకి, అది మనం ఊహించుకోవచ్చు. మనం కన్వర్స్లీ హిజ్ ప్రిడిక్షన్స్ బీయింగ్ స్టాబ్డ్ ఇన్ ద బ్యాక్ and the destruction of the 3/4 world probably cannot be taken literally, their being in Baba's language and not ours. ప్రపంచంలో 4/3 నాశనం అవ్వడము, నేను వెన్నుపోటు కారణంగా మరణించడము నా భాషలో మాత్రమే చెప్పాను అని బాబా వివరణ ఇచ్చారు. కాబట్టి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినా అది మనకు అర్థం కాకపోవచ్చు. అయితే భావు కల్చరీ అనేటువంటి మండలి సభ్యుడు ఆయన దీని మీద వివరణ ఇస్తూ ఆయన ఏమన్నాడంటే, 4/3 వ్యక్తులు చనిపోవడం కాదు,
ప్రపంచములో పోగుపడిన సంస్కారములు నాశనం అవ్వడం గురించి బాబా ప్రస్తావించారని నా ఉద్దేశము. అది రైట్ అవ్వచ్చు, తప్పు అవ్వచ్చు అని ఆయన చెప్తూ ఉండేవారు బాబూజీ. బాబా ఇంప్లైడ్ దట్ 3 other statements concerning the breaking of his silence, his glorification, dropping of his body might be understood on some levels, but not on others. బాబా ఏమన్నారంటే మిగిలిన 3 విషయాలు ఉన్నాయి. అవేటవి? నా మౌన విరమణ, నా వైభవము, నా శరీర త్యాగము. ఈ 3 ఎంతో కొంత స్థాయిలో దీన్ని అర్థం చేసుకోగలరు మీరు అని కూడా బాబా చెప్పారు. ఇంట్రెస్టింగ్లీ, these are precisely the issues that have generated the most confusion for lovers after Baba's physical death. బాబా భౌతిక నిర్యాణం తర్వాత అత్యంతమైన గందరగోళానికి గురి చేసి ఈ 3 విషయాలే. ఆయన మౌనం విరమించేడా లేదా? ఆయన శరీరం వదిలేసాడు, మళ్ళీ వస్తాడేమో? వీళ్ళ ఊహలన్నమాట ఇవన్నీ కూడా. ఆఫ్ దీస్ మిస్టీరియస్ ఆస్పెక్ట్స్ బాబా సెడ్, ఈ విషయాల గురించి బాబా ఇలా చెప్పారు. ఓన్లీ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఈవెంట్స్ కెన్ అన్ఫోల్డ్ టు యూ ఇన్ డ్యూ కోర్స్ రిమైనింగ్ ఆఫ్ వాట్ ఈ సెడ్ ఇన్ మై ఓన్ లాంగ్వేజ్. నా భాషలో చెప్పానన్నానే విషయాలు, వాటి అర్థం అవి సంభవించాక ఓహో ఇదా బాబా చెప్పింది అని నువ్వు తెలుసుకోగలుగుతావు. మెహర్ బాబాస్ వార్నింగ్స్, బాబా హెచ్చరికలు. తన ప్రేమికులకు అత్యంత విలువైన ఒక పెన్నిధిని ఆయన బహుమానంగా ఇచ్చాడు. మరి దీన్ని జాగ్రత్తగా వీళ్ళు అట్టి పెట్టుకుంటారా, నష్టపోతారా పోగొట్టుకుని? ఆయనకి ఒక ఆందోళన ఉంటుంది. కుర్రాడికి మనం ఓ 10 లక్షలు ఇచ్చి ఓ సంచి వాడు బుధాన్ని పెట్టి కాలేజీకి డొనేషన్ కట్టేసిరా అని పంపించామనుకోండి, ఎంత జాగ్రత్తలు చెప్తాడు తండ్రి. నువ్వు స్కూటర్ మీద వెళ్తున్నావు, ఎక్కడ ఆక్కో, దారిలో టీలు కాఫీలు, ఎవడో బాగున్నావు అంటే పలకరించుకో, 2 కాళ్ళు జాగ్రత్తగా సంచికి అటు ఇటు పెట్టు, చిన్నగా అక్కడికి వెళ్ళిపో, మధ్యలో బండి ఎక్కడ వదిలేకు, జాగ్రత్తగా ఇలా పెట్టుకుని వెళ్ళి ముందు ఫీజు కట్టి తర్వాత ఎవరితోనే ఏమన్నా మాట్లాడు. ఇన్ని చెప్తాం కదా. మరి అలాగే మనకి ఇంత పెద్ద అవతారణతో కనెక్షన్ అనేటువంటిది అత్యంత గొప్పదైనటువంటి పెన్నిది. మరి దాని గురించి ఆయన చాలా జాగ్రత్తగా హెచ్చరికలు చేసి ఉన్నాడు. అవి ఏమిటి? దిస్ బుక్ ఈజ్ నాట్ అబౌట్ టు అన్రావెల్ అవతారిక్ మిస్టరీస్. ఈ పుస్తకం మొత్తం అవతారునికి సంబంధించిన మొత్తం రహస్యాలని వెల్లడి చేసేయడానికి నేను రాయలేదు ఈ పుస్తకం. వాట్ ఎవర్ ది ఇంటెలెక్చువల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది ఫైనల్ డిక్లరేషన్, మేర్ బాబా గేవ్ హిజ్ ప్రిడిక్షన్స్ ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్. అంతిమ ప్రకటన గురించి నేనేమీ ఇక్కడ పెద్దగా విశ్లేషణ చేసి నా ఉద్దేశాలు చెప్పేయడం నేను ప్రయత్నం చేయలేదు. ఎవరికి ఆచరణ యోగ్యంగా ఉంటే అలా తీసుకోవచ్చు. టైమ్ అండ్ అగైన్ బాబా కాషన్ హిజ్ లవర్స్ అబౌట్ ఫ్యూచర్ ఈవెంట్స్ దట్ వుడ్ టెస్ట్ దిస్ ఫెయిత్. ఎప్పుడు కూడా బాబా ఏమనేవారు, ఈవేళ నన్ను నమ్మావు, చాలా బాగుంది, శబాష్ శబాష్, కానీ రేపు పొద్దున్న పరిస్థితులు ఎలా మారుతాయంటే నీ విశ్వాసము అగ్ని పరీక్షకు గురయ్యేటువంటి రోజులు వస్తాయి. జాగ్రత్త సుమా. అందుకే ఒక ప్రార్థన ఇచ్చి రోజు చదవమన్నాడు ఆయన. Beloved God, help us all to love you more and more, more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. అంటే ఈ రోజు ఎందుకు చేయమన్నాడు? ఈ ప్రమాదం ఉంది కాబట్టి. ఇది కనపడుతూ ఉంది ఆయనకి, మనకు కనపడలేదు. ఎగురై ఎంత కంగారు పెట్టి అనుకుంటున్నాం మనం, కానీ ఆయనకి కనపడుతూ ఉంది ప్రమాదం. రోజు 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 చేయని చెప్పాడు. అదే ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంచేత భవిష్యత్తులో నువ్వు తాపిగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితి కుదరకపోవచ్చు, నీ విశ్వాసం అగ్ని పరీక్షకు గురవ్వచ్చు. అంచేత ఇప్పటి నుంచే జాగ్రత్త జాగ్రత్త అని చెప్పాడు ఆయన. వెన్ దే వుడ్ హ్యావ్ టు మేక్ స్పెషల్ ఎఫర్ట్ టు హోల్డ్ హిజ్ దామన్ వెన్ హీ మైట్ అపియర్ హ్యూమిలియేటెడ్. ముఖ్యంగా ఆయన అవమానాలకు గురి చేస్తూ ఉన్నప్పుడు అందరూ తిట్టిపోసేస్తున్నారు, ఇదే మేరబాబా అండి ఆయన. అప్పుడు మనకు కూడా ఓ పురుగు జాగ్రత్త, నిజమేనండి, అవునండి, పదాలు పోదా ఉంటాడు. ఆ పరిస్థితుల్లో నా కొంగు పట్టుకొని కొనసాగాలంటే నువ్వు ప్రత్యేకమైన ప్రయత్నం అవసరం అవుతుంది సుమా. అంటే మామూలుగా సాదాసీదాగా కుదరదు. నో, నా ప్రభు ఎప్పుడు తప్పు చెప్పడు. బిఫిటింగ్ ఎ ఫార్చునేట్ స్లీవ్ క్యారీ అవుట్ ఎవ్రీ కమాండ్ ది మాస్టర్ వితౌట్ ఎ క్వశ్చన్ ఆఫ్ వై అండ్ వాట్. అక్కడ ఉంది హఫీజ్ సూక్తి. నెవర్ సే వాట్ ఎవర్ యువర్ మాస్టర్ సే ఈజ్ రాంగ్. అది ఎప్పుడు మనం జూలు దులుపుకొని
మనం ఒకసారి 2 చెవుల్లో గుర్తు తెచ్చుకుంటూ ఉండాలమంటున్నాం. నా మనసు వంకరగా వెళుతుంది, ఇది నన్ను గోతులో పడేస్తే దాన్ని పట్టించుకోకూడదు నేను అని హెచ్చరిక అది చెప్పాడు ఆయన. బాబా మాటలు. ఎట్ ద టైమ్ ఆఫ్ జీసస్ ఐ అటర్డ్ మెనీ వార్నింగ్స్. ఉదాహరణకి నేను జీసస్గా వచ్చినప్పుడు ఎన్నిసార్లు హెచ్చరించానో నా శిష్యులకి. ఎట్ నన్ కుడ్ గ్రాస్ప్ ఇన్ అడ్వాన్స్ ద నెసెసిటీ ఆఫ్ మై క్రూసిఫిక్షన్. అయితే నా సిలువ మీద ఎందుకు అవసరమైందో ఒక్కడు కూడా గ్రహించలేదు. బాబా అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు, జూడాస్ అనేవాడు మోసం చేశాడు, ద్రోహి అని ప్రపంచం అంతా అతన్ని నిందిస్తూ ఉంటుంది. కానీ ఆ జూడాసే గనక ఆ పాత్ర పోషించకపోతే సిలువ వేయడం జరుగుండేది కాదు. ప్రపంచం యొక్క కర్మ ఫలాన్ని నా భుజాల మీద భరించి వాళ్ళకి ఉపశమనం కలిగించే నా అవతార ఉద్యమము నెరవేరి ఉండేది కాదు. అది వాడికి అప్పగించిన బాధ్యతను చక్కగా పోషించాడు వాడు కూడా. అదే బాబా చెప్పారు. ఇప్పుడు ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఒకరికి రాముడు క్యారెక్టర్ ఇస్తాడు, ఒకరికి రావణాసురుడు క్యారెక్టర్ ఇస్తారు, ఇద్దరికి తప్పట్లు కొట్టి బాగా చేశారని డైరెక్షన్ అంటాం మనం. మరి భగవంతుడి ప్రణాళిక నువ్వు అలాగే ఎందుకు హర్షించలేవన్నారు బాబా. వాడి పాత్రను వాడు పోషించాడు, వీడి పాత్రను వీడి పోషించాడు. మరి వీడిని శత్రువు కింద వాని మిత్రుడు కింద నువ్వు ఎలా చూస్తావు? అంతా భగవంతుడి ప్రణాళికే కదా. The thing is that during the phase of humiliation, the circumstances will so array themselves that you won't be aware that my daman has slipped off your hand. నా అవమాన కాలములో ఎంత భయంకరమైన అగ్ని పరీక్షలు నీకు ఎదురైపోతాయంటే నువ్వు అసలు నన్ను వదిలేసేవు నా దామన్ని అని కూడా నువ్వు గ్రహించలేవు. అంతలాగా పరిస్థితులు. ఉదాహరణకి క్రైస్ట్ ఏం చెప్పాడు పీటర్ గురించి? రాత్రి భోజనం, లాస్ట్ సప్పర్ భోజనం చేశారు శిష్యులతో కలిసి. వేకువజాములోగా 3 సార్లు నన్ను తిరస్కరిస్తావు అని చెప్పాడు ఒక శిష్యుడితోటి. బోరు నేర్చాడు. నిన్ను కాదనుకుంటానా ప్రభు, అంత మాట అనేస్తావా నన్ను అన్నాడు. లేదు, అలా ఉంది నీ తలరాత, భగవంతుడి నిర్ణయం అన్నాడు. ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. రాజభట్లు దిగేశారు గుర్రాల మీద. క్రైస్ట్ అన్నాడు, పదని పారిపోదాం అన్నాడు. పారిపోయారు అందరూ. వీళ్ళు తరుగుతున్నారు. ఎవడు చూడండి క్రైస్ట్, అసలే చూడండి అందరూ క్రైస్టులు ఒకలాగా ఉంటారంటే ఎవడో మనం గుర్తుపట్టలేవట అంటున్నారు. వీడు ఏ శిష్యునైతే హెచ్చరించాడు వీడు తుప్పల్లో దాక్కున్నాడు. ఒక రాజభట్ చూశాడు, ఇదిగో వీడి క్రీస్తు మనిషే, వీడి బయటికి లాగారు, నాకు క్రీస్తుకి సంబంధం లేదన్నాడు. వాళ్ళ నుంచి రక్షించుకోవడం కోసం అబ్బే నాకు క్రైస్తుకి ఏమీ సంబంధం లేదన్నాడు. వదిలేశారు. మళ్ళీ కూడా లేదు వీడి క్రీస్తు మనిషి. అబ్బే నేను చెప్పాను కదా నాకు క్రీస్తుకి సంబంధం లేదని 3 సార్లు అన్నాక వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ అప్పుడు క్రైస్తు మాట జ్ఞాపకం వచ్చింది. తెల్లవారేలోగా 3 సార్లు నన్ను తిరస్కరిస్తావు అన్నాడు. అయిపోయింది, భూరిని ఇచ్చాడు. అదే బాబా ఇక్కడ చెప్తున్నారనమాట. ఆ కొంగు జారిపోయిందన్న విషయం 3 సార్లు అయిపోయిన తర్వాతే తెలిసింది అతనికి. అప్పుడు దాకా అతను గమనించలేకపోయాడు. ఎట్ దట్ టైమ్ యు మే ఈవెన్ ఫీల్ జస్టిఫైడ్ ఇన్ లీవింగ్ మీ. ఆ అగ్ని పరీక్ష ఎదురైనప్పుడు అమ్మ బాబాను వదిలేయడమే మంచిదిరా బాబు, ఇదే కరెక్ట్ అని కూడా నీకు నువ్వు నచ్చ చెప్పుకునే పరిస్థితి కూడా రావచ్చు సుమా. బట్ ఇఫ్ యు ఫీల్ దట్ దిస్ షుడ్ నాట్ హ్యాపెన్, దెర్ ఈజ్ వన్ రెమెడీ. బాబా అలా జరగకూడదు బాబా అని నువ్వు కోరుకుంటున్నావు అనుకో, దానికి ఒక చికిత్స చెప్తాను నేను. విరుగుడు. యూ షుడ్ గ్రాస్ వెల్ ఆల్ ఐ సే అండ్ అండర్స్టాండింగ్లీ యాక్ట్ అప్ టు ఇట్. మీరంతా ఏం చేయాలి? నేను చెప్పింది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ అవగాహనను పురస్కరించుకొని మీరు నడుచుకోవాలి. ఇంకా చెప్తున్నారనమాట బాబా కింద. అయితే ఇక్కడ మిత్తిల్ బీచ్ ఓపెన్ చేసిన సమయంలో బాబా మిత్తిల్ బీచ్లో కొన్ని రోజులు ఉన్నారు. ఇప్పుడు ఒక హాల్లో మధ్యాహ్నం సమావేశం అయ్యారు. ఇలాగ పెద్ద హాల్ ఉంటుంది, బేరన్ అని, కిటికీలు ఉన్నాయి. కూర్చున్నారు అందరూ. కింద తివాచి మీద కూర్చున్నారు అందరూ. బాబా సోఫాలో కూర్చున్నారు. ఒక ఆవిడ అడిగింది, బాబా కొంగు పట్టుకోవడం అంటే ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే దామన్ అనేటువంటిది అది వాళ్ళకి అక్కడ పెద్దగా కొంగు పట్టుకోవడం అనేది సూఫీ టెర్మినాలజీ. దామన్ కొంగు పట్టుకోవడం అనేటువంటిది మాకు అర్థం కావట్లేదు అన్నారు. ఓకే, ఇప్పుడు మీరు అందరూ నా ఎదురుగుండా కూర్చున్నారు కదా, ఎంతమంది ఉన్నారు?
సడన్ గా 5-6 తాచుపాములు పాక్కుంటూ వచ్చేసేందుకు లోపలికి గుమ్మంలోంచి. మీరు ఒక్కడన్నా మిగులుతాడా? ఆలోచించి చెప్పండి అన్నారు. గుమ్మంలోంచి పారిపోతారు, కిటికీల్లో దూకేస్తారు, మొత్తం ఒక్కడు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతారు. మీరు అయ్యో బాబాకి ఏమవుద్దు అనేటువంటి ఆలోచన కూడా లేకుండా ముందు మిమ్మల్ని మీరు రక్షించుకొని పారిపోతారు. అప్పుడు కూడా నా ఎదురుగుండా కదలకుండా నుంచుని కూడా నా కొంగు పట్టుకున్నవాడు అన్నారు. అలాగే ఒకసారి కారులో మండలి వాళ్ళతో కలిసి బాబా వెళ్తూ ఉన్నారు. అది ఎగుడు ఇలా కొండ ఎక్కినట్టు ఎక్కుతున్నారు. సడన్ గా బ్రేక్ ఫెయిల్ అయిపోయినాయి. అదేమో క్లచ్ జామ్ అయిపోయింది. ఆ డ్రైవర్ చెప్పాడు, జారిపోతుంది, కారు వెనక్కి వెళ్ళిపోతుంది, నా కంట్రోల్లో లేదు, జాగ్రత్త. పాపం సులువుగానే వీలైనంత వరకు సులువుగానే అలా తిప్పుకుంటూ, ఆ దారి ఎలా ఉంటే అలా తిప్పుకుంటూ వస్తుంటే వీళ్ళు దూకేసారు నెమ్మదిగా. వెళ్ళిపోతుంది కారు కిందకి ఇలా వెనక్కి. ఇరిచున్నాడు బాబా పక్కన. బాబాని ఇలా పట్టుకుని ఉన్నాడు. బాబా కాలు ఇలాగా ఆ కారు ఫ్లోర్ నొక్కి ఆపేశారు. అయిపోయారు. సరే అయిపోయాక ఇరిచిని అడిగారు, మరి నువ్వెందుకు దూకేలేదురా అన్నారు. నేను దూకేద్దామన్న ఆలోచన రాలేదు బాబా, నిన్ను బయటికి ఎలా నేను తీసుకెళ్ళగలను నేను ఆలోచిస్తూ ఉండిపోయాను ఇక్కడ. అదేనమాట కొంగు పట్టుకోవడం అంటే అంటే అంత కష్టమైన విషయం అది. ఇన్ని ఉదాహరణలు ఎందుకు చెబుతున్నామంటే ఆయన ఎంత జాగ్రత్తగా ఎందుకు చెబుతున్నాడంటే చాలా చాలా కష్టమైన పరిస్థితులు వస్తాయి. Baba hinted at the kind of circumstances that could make Baba lovers feel justified in deserting him. బాబా ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యి నువ్వు నన్ను వదిలేస్తావో, అమ్మ బాబా నువ్వు వదిలేయడమే ఇప్పుడు ధర్మంరా అని అనుకుంటావో అవి కూడా చెప్తానన్నారు. Just as I am now quite unable to do so, many physical things unaided, in spite of an otherwise healthy body, I may at the time of the impending crisis become even mentally helpless without being mentally deranged in the least. అప్పుడు బాబా చెప్పారు, మామూలుగా నా చాలా ఆరోగ్యవంతమైన శరీరమే, కానీ కొన్ని ప్రమాదాల వల్ల ఒకసారి ఎడం పక్క ఇరిగిపోయింది, ఒకసారి కుడి పక్క ఇరిగిపోయింది, కదలడం కష్టం, కూర్చోవడం కష్టం, నడుము నొప్పి, ఇవన్నీ బాధలు పడుతూ ఉన్నాను. అలాగే రేపొద్దున్న మానసికంగా కూడా నేను ఇబ్బందికి గురి అవ్వచ్చు. అయితే పిచ్చిబడైపోవడం కాదు, మానసికంగా వీక్ అయిపోవచ్చు. You may then not be able to continue to hold on to my daman because circumstances will seemingly justify your letting it go. ఎడ్ర బాబు ఈయనకి ఈ తరం కనపట్టలేదు, మనం ఈయన పట్టుకుని ఉండడం ఇంకా కరెక్టేనా అని నీకు నువ్వు ఆలోచించుకొని నిమ్మగా తప్పుకోవచ్చు. ఐఎమ్ ఇన్ఫినిట్లీ మెర్సిఫుల్ అండ్ సో రిపీట్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ so that you may remember my words and try your best to cling to me. నేను అనంతమైన కరుణ వాత్సల్యము నువ్వు అంటే నాకు, అంచేత ఎన్నిసార్లు చెప్తున్నాను, పదే పదే చెప్తున్నానని విసుక్కోకండి సుమా. నీవు నీ శక్తి వంచన లేకుండా నన్ను పట్టుకుని ఉండడానికి చిట్ట చివరి వరకు నువ్వు ప్రయత్నం చెయ్యాలని ఇన్నిసార్లు చెప్తున్నాను నేను. యూ మస్ట్ స్టిక్ యాజ్ క్లోజ్ యాజ్ యూ కెన్ టు మీ ఆర్ యూ మే ఫైండ్ యువర్ సెల్ఫ్ ఫాలింగ్ ఆఫ్. నన్ను గట్టిగా పట్టేసుకోవాలి, నువ్వు ఎక్కడ ఖాళీ ఉండకూడదు నాకు నీకు మధ్యలో, అంత గట్టిగా పట్టేసుకోవాలి. అలా పట్టుకోపోతే గాలి వేస్తే నువ్వు విసిరేస్తుంది, నువ్వు దూరంగా వెళ్ళిపోతావు. అంత జాగ్రత్తగా పట్టుకోవాలి నన్ను. లైక్ రెయిన్ డ్రాప్స్ అండ్ ఎన్ ఓపెన్ అంబ్రెల్లా దట్ ఈస్ ట్విల్డ్ రౌండ్, దోస్ దట్ ఆర్ ఫర్దెస్ట్ అవే ఆర్ షేకెన్ ఆఫ్, దోస్ దట్ ఆర్ రియలీ క్లోజ్ ఆర్ అన్మోవ్డ్. ఒక గొడుగు వర్షంలో మనం వచ్చామనుకోండి, దాని నిండా చినుకులు పడ్డాయి, పైన పడి గొడుగుని గర్రని తిప్పారనుకోండి, చివరల్లో ఉన్న చినుకులు దూరంగా వెదజల్లబడతాయి, కానీ ఆ మధ్యలో ఇరుసుకు దగ్గరగా ఉన్న చినుకులు అయ్యాం కథలు అలాగే ఉంటాయి. మరొక ఉదాహరణ బాబా చెప్పారు. ఒక తిరగల్లో పెసలు ఇసురుతున్నారు అనుకోండి, ఆ మధ్యలో ఉన్నటువంటి ఇరుసు చుట్టూ ఉన్న గింజలు అవి మామూలుగా కదలకుండా ఉంటాయి, మిగిలిన మొక్కలు 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 అయిపోతూ ఉంటాయి, కానీ ఇరుసుకు దగ్గరగా ఉన్నాయి, భద్రంగా ఉంటాయి. అలాగూ నన్ను గట్టిగా ఎవడు పట్టుకుని ఉంటాడో వాడు సేఫ్గా ఉంటాడు, వాడికి ఏమీ అవ్వదు. కానీ నన్ను రోజుకోసారి, వారంకోసారి, నెలకోసారి చూద్దాం, నాకు ఎక్కడ ఖాళీ సార్, అబ్బ కుదరదు సార్ అని వాడు జారిపోతాడు కదా. ఎప్పుడైతే మనం దూరం చేశామో ఆ దూరం ఎప్పటికీ అది ప్రమాదమైనదే. బాబాస్ వార్నింగ్స్ టు స్టిక్ టు హిమ్ ఇన్ ఎ ఫేజ్ ఆఫ్ హ్యూమిలియేషన్ appear closely linked to the later confusion over his death
and the breaking of his silence. బాబా చెప్పినట్టుగా నా అవమాన కాలమునందు నన్ను పట్టుకుని ఉండడము చాలా కష్టసాధ్యము అన్నాడు కదా. పర్టికులర్గా చెప్పా చేయకుండా శరీరం వదిలేసిన కారణము, మౌన విరమణ చేసేడా చేయలేదో ఎదమెద్దంగా తెలియని కారణము, ఇది ఆయన అవమానానికి ఇంతకంటే కారణం అక్కర్లేదు. అంచేత ఈ దశ తర్వాత మనం పట్టుకుని ఉండడమే చాలా దుర్లభమైన విషయము. Considering the totality of Baba's statement about his personal future, two likelihoods arise. భవిష్యత్తు గురించి ఆయన చెబుతున్నటువంటి ఈ విషయాల్లో రెండు విషయాలు మనం చెప్పుకోవచ్చు. ఈ విషయాల గురించి he was specifying some critical event or series of events that would cause serious doubt on his credibility. ఒకటే, కొన్ని సంఘటనలు జరగవలసి ఉంది. అవి జరిగాక ఆయన మీద తన ప్రేమికులకు ఉన్నటువంటి విశ్వాసము అది చెదిరిపోయేటువంటి ప్రమాదము తప్పనిసరిగా ఉంది. తెలుసా ఇంకే? అందుకే ఇంతలా చెప్తున్నాడు ఆయన. పోగొట్టుకుంటావని, నువ్వు నష్టపోతావని, నష్టపోయే వాళ్ళు ఉన్నారనమాట. లేకపోతే ఆయన ఏం చెప్తాడు? సర్రా చెప్పడు కదా ఆయన. ఇక్కడ కాకినాడ సెంటర్కి టెలిగ్రామ్ కూడా పంపించారు బాబా ఆ రోజుల్లోనే. ఐఎమ్ సీయింగ్ డార్క్ క్లౌడ్స్ హోవరింగ్ అహెడ్. కారు మేఘాలు కమ్ముకొచ్చేస్తున్నాయి, నీ కనపడకపోవచ్చు, నాకు కనపడుతున్నాయి, దూరంలో చూస్తున్నాను నేను. అమాయకులైన గొర్రె పిల్లల్లాంటి నా ప్రేమికులను తన్నుకుపోవడానికి నా ప్రేమికులలోనే కొన్ని తోడేళ్లు చర్మం కప్పుకొని జ్వరబడతాయి, అవి చూసి మోసపోవద్దు సుమా. బాబా పంపిన టెలిగ్రామ్ కాకినాడ సెంటర్కి. కాకినాడ సెంటర్ జాగ్రత్తగా ఉంటూ వాళ్ళని రక్షించాలని ఆ బాధ్యత వాళ్ళ మీద ఉన్నదని నేను ఆశిస్తున్నాను అని కూడా పంపించారు బాబా టెలిగ్రామ్. అంటే ఆయనకి ఈ ప్రాంతంలోనే ఈ ఇబ్బంది వస్తుందని తెలుసు బాబాకి. అంత స్పష్టంగా బాబా చెప్పారు. ఇక రెండో విషయం, సచ్ ఈవెంట్స్ వుడ్ అక్కర్ బిఫోర్ హి మేనిఫెస్టెడ్ యాజ్ గాడ్. ఆయన భగవంతునిగా అవతార ఆవిష్కారము జరగడానికి ముందే ఇటువంటి ఇబ్బందులు వస్తాయని కూడా బాబాకి తెలుసు. Perhaps the initiation of these events was Baba's dropping the body without having broken his physical silence. ఆయన భౌతికంగా మాట్లాడి మౌనం విరమించకుండా శరీరం విడిచిపెట్టేయడము ఇదే సంఘటన, ఇది సంఘటన ఉద్దేశించి ఆయన చెప్పాడని మనం అనుకోవచ్చు. The fact of his physical death fits Baba's warning that he might become even mentally helpless without being mentally deranged in the least. మానసికంగా నేను నిస్సహాయుడిని అయిపోవచ్చు, నేను సమర్థించుకుంటూ చెప్పలేకపోవచ్చు. అంటే శరీరం వదిలేసేది చెప్పలేడు ఆయన. అంచేత ఆయన శరీర నిర్యాణం అనేది ఆ సంఘటనే కానీ మనము తీసుకోవచ్చు. మోస్ట్ బాబా లవర్స్ ఎక్స్పెక్టెడ్ హిమ్ టు స్పీక్ బిఫోర్ హీ లెఫ్ట్ హిస్ బాడీ. 100కి ఒక 60% బాబా ప్రేమికులు అనుకున్నా. వాళ్ళు ఏమనుకున్నారంటే ఆయన ముహూర్తం పెట్టి ఏమో నేను మాట్లాడేస్తున్నాను వినండి, ఓ మాట్లాడాను, ఇదేదో శబ్దం ఉచ్చరించి అప్పుడు ఆయన శరీరం విడిచిపెట్టేస్తాడని చాలా మంది వాళ్ళ ఊహ. అండ్ హి సడన్ పాసింగ్ ప్రూవ్డ్ క్రైసిస్ ఆఫ్ దేర్ పెట్టి. ఎలా గెలిపోయేటండి? ఆ ఊహ ఎప్పుడైతే ఉందో ఆయన మీద విశ్వాసం వాడికి కుదేలైపోద్ది. సమ్ కుడ్ క్లెయిమ్ దట్ బాబా ఫెయిల్ టు కీప్ హిస్ ప్రామిస్ టు సీక్ ద వర్డ్. అంచేత కొంతమంది ఏం తీర్మానం చేస్తారు, ఆయన మాట నిలబెట్టుకోలేదండి, మాట్లాడతానని చెప్పి మాట్లాడకుండా వెళ్ళిపోయాడని. అదర్స్ కుడ్ ప్రిజ్యూమ్ దట్ ది ఇరా ఆఫ్ బాబాస్ మాస్టర్హుడ్ ఈజ్ ఓవర్ అండ్ సిన్సియర్లీ జస్టిఫైడ్ ఇన్ లీవింగ్ హిజ్ పార్ట్. కొంతమంది ఏమనుకుంటారు, ఆయన శరీరం ఉన్నంతసేపు గొప్పవాడండి, వదిలేసిన తర్వాత అయిపోయిందని అంటే మనం ఇంకోటి ఎవరో చూసుకోవడం మంచిది. అలా కూడా తీర్మానించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నీడ్లెస్ టు సీ, డిసర్షన్ బికమ్స్ మచ్ మోర్ లైక్లీ వెన్ ఎ మాస్టర్ ఈజ్ ఫిజికల్లీ ఆబ్సెంట్. ముఖ్యంగా బాబా భౌతికంగా ఉన్నప్పుడు ఆయన వదిలిపెట్టే ప్రమాదం చాలా చాలా తక్కువ. ఎందుకంటే ఆయన కనపడుతుంటాడు. కావాలంటే ఓసారి వెళ్ళి ఆయనకు దండేసి ప్రసాదం తీసుకుని ఆయన పాదాల మీద తలకాయ ఎట్టుకుని వచ్చేసానంటే మళ్ళీ ఒక 2-3 ఏళ్ళు నాకు తిరుగులేదు. ఎప్పుడైతే ఆయన కనపడకుండా వెళ్ళిపోయాడు, ఆయన నాకేం చూడడం, ఆయన నీకేం భయం లేదని ఆయన అండు. అంచేత నేను ఆయన వదిలేయడం చాలా ఎక్కువగా ఉంది ఆ ప్రమాదం నాకు. అఫ్ కోర్స్ దేర్ మే వెల్ బి అదర్ హ్యూమిలియేషన్ పర్పెట్రేటెడ్ అండ్ బాబాస్ నేమ్, very possibly by the actions of the so-called lovers, all of which could serve to weaken previous devotees' grasp and Baba's Dharma. అంతేకాకుండా
బాబాను ప్రేమిస్తున్నామని చెప్పుకునే అనేక మంది వ్యక్తులు వాళ్ళు ప్రవర్తించిన కొన్ని రకాల తీరు చూసి మిగిలిన బాబా ప్రేమికులు అమ్మో ఇదేదో తేడాగా ఉందరా అనుకునే పరిస్థితి కూడా వచ్చేస్తుంది. ఉదాహరణకి మన బాబా ప్రేమికుల్లోనే ఒకరు చాలా పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టుకొని విఐపీ చైర్ల మీద కూర్చొని దండలు వేయించుకొని వాడు మోసం చేసి వెళ్ళిపోయాడు అనుకోండి. చుట్టుపక్కల బాబా ప్రేమికులు ఈ బాబా ప్రేమికులు ఇలా ఉన్నారేటండి. సో ఇదంతా షేక్ అయిపోతుంది అనమాట. ఇది ఎందుకని ఆయన చెప్పేది ఏమిటి, మనం చేసేది ఏమిటి. నెక్స్ట్ హెడింగ్, ద బ్రేకింగ్ ఆఫ్ మేర్ బాబా సైలెన్స్. మేర్ బాబా యొక్క మౌన విరమణ. అంటే ఇవన్నీ కొంచెం వివాదాస్పదమైనటువంటి సబ్జెక్టులే, కానీ మన అవగాహన మనం కొంత పెంచుకోవాలి కదా. ఈవెన్ అమాంగ్ హిజ్ వరల్డ్ వైడ్ ఫ్యామిలీ ద బ్రేకింగ్ ఆఫ్ బాబా సైలెన్స్ ఈజ్ స్టిల్ ఏ మిస్టరీ. ప్రపంచవ్యాప్తముగా బాబా ప్రేమిక ప్రపంచంలో ఈ ప్రశ్న వేసామనుకోండి, ఏమన్నా బాబా మౌనం విరమించడా లేదా, 10 రకాల సమాధానాలు వస్తాయి. ఎందుకని ఇది ఇంకా రహస్యంగానే మిగిలిపోయింది. ఇఫ్ యూ ఫీల్ దట్ బాబా బ్రోక్ హిజ్ సైలెన్స్ బట్ ద వర్డ్ వాజ్ హెర్డ్ ఓన్లీ బై ది మోస్ట్ స్పిరిచువల్లీ అడ్వాన్స్. కొంతమంది ఉద్దేశం ప్రకారం బాబా మౌనం విరమించేశాడు, అయితే ఆ శబ్దాన్ని ఆధ్యాత్మికంగా బాగా పురోగమించిన ఆత్మలు మాత్రమే వినగలిగాయి. అంటే నీకు నాకైనప్పుడు ఇలా ఓ ఇలా రావో అని అండాయన ఏదో ఆ పెద్ద స్థాయిలో విరమించి ఉంటాడు, అది వాళ్ళకి తెలిసి ఉంటుంది, మనకి గమనించలేకపోయి ఉంటాము అని వాళ్ళ ఉద్దేశం. అదర్స్ ఎక్స్ప్లెయిన్ దట్ బాబా హ్యాస్ ఆల్వేస్ బీన్ స్పీకింగ్ త్రూ హిస్ సైలెన్స్. మరి కొంతమంది అంటారు ఆయన మౌనంగా ఉన్న సంభాషణ మానేయలేదు కదా, కళ్ళ చూపు ద్వారా మాట్లాడేవాడు, చేతి వేళ్ల ద్వారా మాట్లాడేవాడు, ఆయన చేత మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన. అది కొంతమంది. మెనీ థింగ్ దట్ బాబా స్పోక్ బట్ దట్ ద రిజల్ట్ ఆఫ్ హిస్ స్పీకింగ్ విల్ బి గ్రాడ్యువల్ టేకింగ్ టైమ్ టు మేనిఫెస్ట్ ఇన్ ఏ న్యూ హ్యుమానిటీ. మరికొంతమంది బాబా మౌనం విరమించి మాట్లాడేశాడు, కానీ దాని ఫలితము మనము పసిగట్టేలాగా కార్యరూపం దాల్చడానికి చాలా సమయము అవసరమవుతుంది అని కొంతమంది అభిప్రాయం. స్టిల్ అదర్స్ బిలీవ్ దట్ బాబా హ్యాస్ నాట్ యెట్ బ్రోకెన్ హిస్ సైలెన్స్. ఇంకా కొంతమంది ఇంకా బాబా మౌన విరమణ చెయ్యలేదు, ఇంకా చేస్తాడు. ఎనీ స్కాలర్లీ అనాలిసిస్ టు ప్రూవ్ వన్ ఇంటర్ప్రిటేషన్ ఆర్ ఎనదర్ ఈజ్ ప్రెజంప్చువస్. ఇప్పుడు మేధావులు పండితులు కూర్చొని మీమాంస చేసి ఏది కరెక్ట్ వీటిలో అంటే అది ఎవరికి వాడు ఊహకే వదిలేస్తాం. However, the most dramatic interpretation deserves serious consideration. దీనికి బాబా ఇచ్చినటువంటి ఒక భాష్యం గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఏ రిపోర్టర్ వన్స్ ఆస్క్డ్ బాబా. ఓసారి బాబాని స్వయంగా ఒక విలేకరి అడిగాడు, వీ హ్యావ్ హియర్ మెనీ ఎక్సెప్ట్ కన్సర్నింగ్ యువర్ సైలెన్స్. నీ మౌనం గురించి, మౌన విరమణ గురించి చాలా రకాల ప్రకటనలు నేను చూశాను. ఈజ్ దేర్ ఎనీ వన్ స్టేట్మెంట్ దట్ ఈజ్ మోర్ సిగ్నిఫికెంట్ దాన్ ది అదర్? ఈ ప్రకటనలు అన్నిటిలోకి అత్యంత ప్రధానమైనది ఇది కదా. రకరకాలు ఉన్నాయి నువ్వు చెప్పినవి, వీటిలో ఏది అసలు ప్రధానం ఇస్తా స్వయంగా బాబాని అడిగాను అని బాబా రిప్లై. బాబా ఇలా సమాధానం చెప్పారు, దెర్ ఈజ్ వన్. అందులో ఒకటి ఉంది సుమా, ముఖ్యమైంది చెప్తున్నా విను. వెన్ ఐ బ్రేక్ మై సైలెన్స్ ద వరల్డ్ విల్ కమ్ టు నో దట్ ఐఎమ్ ద వన్ హూమ్ దే వర్ వెయిటింగ్ ఫర్. నేను నా మౌన విరమణ చేసినప్పుడు ఈ ప్రపంచము ఒక విషయాన్ని తెలుసుకుంటుంది. ఏమిటట? వాళ్ళు ఎవరి కోసమైతే నిరీక్షిస్తున్నారో ఆ సత్య పదార్థము నేనే అనే విషయం వాళ్ళు గ్రహించగలుగుతారు. ఇట్ ఈస్ కన్సిస్టెంట్ విత్ బాబాస్ మెటాఫిజిక్స్ దట్ దిస్ జైగాంటిక్ బర్స్ట్ ఆఫ్ లవ్ అండ్ ఎనర్జీ హీ స్పీకింగ్ ద వర్డ్ కుడ్ బి రిలీజ్డ్ ఆఫ్టర్ ది లీవింగ్ ది బాడీ ఆఫ్ మేర్వాన్ ఇరానీ. బాబా చెప్పిన ఆధ్యాత్మిక వివరణల ప్రకారము ఆయన శరీరం వదిలేసిన తర్వాతే ఈ ఆధ్యాత్మిక శక్తి యొక్క విడుదల సాధ్యమవుతుంది. అలాగే ఆయన మౌనము వీడి పదాన్ని ఉచ్చరించడము ఇవన్నీ జరుగుతాయి అనిపిస్తోంది. అంటే ఇతని ఉద్దేశం చెప్తున్నాడు. ఈ రిజల్ విత్ ఇన్ అవతారిక్ కేపబిలిటీ. అంటే అవతారుడిగా శరీరం వదిలేసేకి మౌనం ఎలా విరమిస్తాడంటే ఆయన సాధ్యమే అవతారుడిగా. ఎందుకని అవతారుడికి శరీరం వేసుకోవడం వదిలేయడం, తొక్కా వేసుకోవడం వదిలేయడం లాంటిదే కదా. ది అవతార్ మేనిఫెస్టెడ్ ఫిజికల్లీ టు హిజ్ డిసైపుల్ ఆఫ్టర్ లీవింగ్ ద బాడీ ఆఫ్ జీసస్. జీసస్ ఏం చేశాడు? శరీరం వదిలేసిన తర్వాత మళ్ళీ కనపడ్డాడు కదా, 3 రోజుల తర్వాత మళ్ళీ లేచాడు కదా. ఆయనకి ఏమన్నా అది కుదరని పనే? ఇండీడ్
The body imposed the limits of Christhood do restrain the avatar from using his divine power until after he becomes uncaged. అణువణువున సృష్టి అంతా నిండి ఉన్నటువంటి పరమాత్మ 5 అడుగుల 6 అంగుళాల శరీరంలో బందీ అయినప్పుడు ఆయన తన దైవీ శక్తిని పూర్తిగా వాడడము సాధ్యము కాదు. ఎందుకని? ఈ శరీరం యొక్క పరిమితులను ఆయన గౌరవించాలి కాబట్టి. బందీ అయిపోయి ఉంటాడు. ఈ శరీరాన్ని వదిలేస్తే మళ్ళీ సృష్టి అంతా నిండిపోయి ఉంటాడు. ఆయన ఏరియా వరకే చేస్తాడు. ఆయన ఏ పరిమితి లేదు, ఏది అడ్డము కాదు ఆయనకి. అది జీసస్ గా ఆయన చేసి చూపించాడు. ఆయన ఇది నాకేం అడ్డు కాదురా. ఇంకా బాబా మాటల్లో, ద ఓన్లీ ఇన్కంపారబుల్ మిరకిల్ ఐ విల్ పెర్ఫార్మ్ ఈజ్ వెన్ ఐ స్పీక్. అసామాన్యమైనటువంటి ఒక అద్భుతాన్ని, ఒకే ఒక అద్భుతం నేను చేస్తాను నేను మాట్లాడినప్పుడు, మౌనం విరమించినప్పుడు ఆ అద్భుతం చేస్తాను. ఐఎమ్ లైక్ ఎ లయన్ బట్ అట్ దిస్ మూమెంట్ ఏ కేజ్డ్ లయన్. నేను సింహం లాంటి వాణ్ణి, కానీ ప్రస్తుతం ఈ శరీరంలో బంధింపబడిన సింహాన్ని, నేను పంజరములో బందీ అయిన సింహాన్ని. దోస్ హూ రికగ్నైజ్ మీ ఫీల్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై పవర్ బట్ ఓన్లీ ఇన్ ఎ స్మాల్ డిగ్రీ. అయితే నా దగ్గరికి నన్ను ఆశ్రయించి నన్ను గుర్తించిన వాళ్ళు నా శక్తి తెలుసు. అయితే వాళ్ళకి ఇంత స్థాయిలోనూ తెలుసు ఆ శక్తి, పూర్తి స్థాయిలో తెలియదు. వెన్ ఐ స్పీక్ ఐ విల్ అన్కేజ్ మై సెల్ఫ్. నేను మౌన విరమణ చేసి ఆ పదాన్ని ఉచ్చరించినప్పుడు ఈ బోన్ నుంచి బయటకు వచ్చేస్తాను నేను. అండ్ దెన్ యూ విల్ నో మై డివైన్ స్ట్రెంగ్త్. అప్పుడు ఒక పంజా విసిరితే నా కెపాసిటీ ఏంటో మీకు తెలిసిపోతుంది. మీకు దాస్ ది అవతార్ కెన్ ఎయిదర్ మేనిఫెస్ట్ ఆఫ్టర్ హీ లీవ్స్ హిస్ ఫిజికల్ బాడీ ఆర్ హీ కెన్ టేక్ ఎనదర్ బాడీ ఇన్ ఆర్డర్ టు స్పీక్ ద వర్డ్ ఫిజికల్లీ. ఇతని ఉద్దేశంలో చెప్తున్నాడు, అవతార పురుషుడు తన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత తన అవతార ఆవిష్కారమును చేయగలడు. అవసరమైతే మరొక శరీరాన్ని కూడా వేసుకుని వచ్చి ఆ పదాన్ని ఉచ్చరించి వెళ్ళగలడు కూడా. అదేమి ఆయనకి అసాధ్యము కాదు కదా. ఇంకా కింద వివరణ చెప్తున్నాడు. బాబా హ్యాస్ మెన్షన్ దట్ ది అవతార్ రెగ్యులర్లీ రీఅపియర్ ఇన్ మైనర్ ఆర్ వీల్డ్ ఇన్కార్నేషన్ వెన్ ఎ పర్టికులర్ రోల్ నీడ్స్ టు బి ఫిల్డ్ బిట్వీన్ ది మేజర్ అవతారిక్ ఇన్కార్నేషన్స్. బాబా ఏమన్నారు? 2 పెద్ద అవతారాలకు మధ్యలో ఒక చిన్న పనిని నిర్వహించడానికి గాను ఆయన మినీ అవతారుగా కూడా వస్తూ ఉంటాను నేను అని చెప్పిన సందర్భాలు కోకొల్లలు. మోర్ మెటీరియల్ ఎక్స్ప్లెయినింగ్ సచ్ మైనర్ ఇన్కార్నేషన్స్ ఈస్ టు బి ఫౌండ్ ఇన్ హౌ ఎ మాస్టర్ వర్క్స్ బై ఐవి వ్యూస్. ఇంకా ఈ మినీ అవతారు గురించి వివరాలు కావాలంటే హవే మాస్టర్ వర్క్స్ అనే పుస్తకాన్ని మీరు చూడగలరు. హవెవర్, no matter which interpretation is preferred by the aspirant, Meher Baba's method remains essentially the same. అయితే పాఠకుడికి ఏ భాష్యం నచ్చితే ఆ భాష్యం తీసుకోవచ్చు కాక, కానీ నీ భాష్యాన్ని బట్టి బాబా విధానం ఏం మారిపోతుంది. అఫ్ కోర్స్, if a disciple doubts Baba's divinity because he feels that Baba has failed to break his silence, he may lose hold on Baba's daman. ఈయన మౌనం విరమించకుండా వెళ్ళిపోవడం కొంచెం నాకు ఇబ్బందిగానే ఉందని అనుకుంటే వాడు బాబా కొంగుని జారగొట్టుకున్నట్టే లెక్క. At the other extreme, if a Baba lover is so attached to hearing the upcoming word that he ignores his current spiritual priorities, he is quoting neglect of Baba's path. అంతేకాకుండా అసలు ముందు మౌనం విరమించడం లేదు, ఇది తేల్చుకోవాలి నేను అని దీన్ని పట్టుకుంటే బాబాను వదిలేసి దీన్ని పట్టుకున్నట్టు అవుతుంది. Where Baba was supremely sensitive to the range of future reactions of his lovers. బాబా భవిష్యత్తులో తన ప్రేమికులు ఎంత సందిగ్ధములో ఎంత మేమాంసంలో పడతారో ఆయనకి తెలియదు కాదు. ఇవన్నీ కూడా చర్చించాడు ఆయన, అన్నీ సూచించే వెళ్ళాడు ఆయన. Every once in a while he swept away inordinate speculation about the mysteries of his silence and manifestation and re-emphasized what was important. అనేక సార్లు ఈ మౌన విరమణ గురించి, అవతార ఆవిష్కారం గురించి చెబుతూ వీటికి మీరు ఎక్కువ పట్టించుకుని ఉండొద్దు సుమా, వీటికి అంటి పెట్టుకోకండి అని కూడా ఆయన మాటల్లో ఇలా చెప్పారు. ఆల్ విల్ నో మీ వెన్ ఐ మేనిఫెస్ట్. నా అవతార ఆవిష్కారము జరిగినప్పుడు ప్రపంచమంతా నన్ను గుర్తిస్తుంది. బట్ దోస్ హూ నో మీ అండ్ లవ్ మీ నౌ ఆర్ ది రియల్లీ ఫార్చునేట్.
అయితే ప్రపంచం మొత్తము తెలుసుకునే ముందు ఇప్పుడు నన్ను అనుసరించే వాళ్లే అదృష్టవంతులు. అనేక పర్యాయాలు ఉదాహరణలు కూడా మనం చెప్పుకున్నాం, మీకు గుర్తుందో లేదో. కృష్ణబిహారీ గారి అబ్బాయి మన కలెక్టర్గా కాకినాడ వస్తున్నాడు. ఆయన ఉత్తరం రాశాడు, ఏమో మా వాడు ఐఏఎస్ అయ్యాడు, ఫస్ట్ పోస్టింగ్ కాకినాడ కలెక్టర్ ఇచ్చారు, వాడికి ఏం తెలియదు, ఊరు తెలియదు, ఉద్యోగం తెలియదు, మీరు కొంచెం ఆ స్టేషన్కి వెళ్ళి రిసీవ్ చేసుకుని మీ ఇంట్లో పెట్టుకుని వాడుకు ఇల్లు చూసి కొంచెం సాయం చేయండి అన్నాడు అనుకోండి. నేను ఆ స్టేషన్కి వెళ్ళి ఆ కారులో ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి జాగ్రత్తగా నువ్వేం భయపడకు నాన్న, అక్కడికి వెళ్దాం మనకు తెలిసినోడు ఉన్నాడు అక్కడ ఆఫీసులో, తీసుకెళ్లి కూర్చోబెడితే ఆయన ఇక్కడ ఉన్న 4 ఏళ్ళు 5 ఏళ్ళు నేను ఫోన్ చేస్తే పని అయిపోతుంది కదా. చిన్న చిట్టి పంపించి ఏమన్నా ఇలాగా కృష్ణప్రసాద్ గారి ఫ్రెండ్ నాగేశ్వరరావు అని చెప్తే అయిపోయింది. అలా కాకుండా ఆయన నేను పట్టించుకోలేరు, ఏడాది తర్వాత నాకేదో పని వచ్చి కృష్ణప్రసాద్ గారు అబ్బాయి కదండి మీరు, కృష్ణప్రసాద్ గారు నా ఫ్రెండ్ అంటే తర్వాత చూద్దాం ఖాళీ లేదంటాడు. ఎందుకని అసలు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయాడు కలెక్టర్గా, అందరికీ తెలిసిన అతను. నేను 10 మందిలో ఒకళ్ళు అయిపోయాను. నేను నాకున్నటువంటి ప్రత్యేక స్థానాల్ని నేను అది నెలకొల్పుకోలేకపోయాను కదా. అలా కాకుండా నేను మొట్టమొదటి కనుక ఖాతరు చేసుంటే మిగిలిన అందరినీ వదిలేసి రండి 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 అంటాడు. మీకు ఏం కావాలి అంకుల్, మీరు నాకు మాట చెప్తే అయిపోను కదా, మీరెందుకు వచ్చారండి. నా అవతార ఆవిష్కారం తర్వాత మొత్తం ప్రపంచం నేనెవరో గుర్తిస్తుంది, వాళ్లతో పాటు నువ్వు గుర్తిస్తే ఏముంది అందులో, మజా ఏం లేదన్నాడు. ఇప్పుడు ఆ ప్రపంచము గుర్తించక ముందే నన్ను గుర్తించి అనుసరిస్తే అందులో అదృష్టం ఉంది. ద వరల్డ్ విల్ కమ్ టు మీ ఫార్ దే షల్ దెన్ నో హూ ఐ యామ్. మొత్తం ప్రపంచం అంతా వచ్చి నా దగ్గరికి, ఎందుకంటే నేను ఎవడో తెలిసిపోయింది కాబట్టి వాళ్ళకి. బట్ దేర్ ఇస్ నో చార్మ్ ఇన్ కమింగ్ టు మీ ఆఫ్టర్ ఐ బ్రేక్ మై సైలెన్స్. కానీ నా మౌరవిమనం జరిగిపోయిన తర్వాత నా దగ్గర కిరసనాల క్యూలో వచ్చినట్టే లెక్క. కిరసనాల క్యూలో అందరూ ఉంటారు, దానిలో ఏం మజా లేదు. బ్లెస్డ్ ఆర్ దే హూ కమ్ టు మీ నౌ. ఇప్పుడు నా దగ్గరికి వచ్చినవాడే వాడు ధన్యుడు. ఐ వాంట్ యూ టు నో దట్ ఐ విల్ డెఫినెట్లీ బ్రేక్ మై సైలెన్స్. మీరందరూ ఒక విషయం తెలుసుకోవాలని నేను కోరుతున్నాను, నా మౌనాల్ని తప్పక నేను విరమిస్తాను. అండ్ ఐ వాంట్ యూ టు క్లింగ్ టు మీ దామన్ టిల్ ద వెరీ ఎండ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ ఐ స్పీక్ ఆర్ నాట్. అది నా పని, ఏది మౌనం విరమించడం అనేది. కానీ నీ పనిది నన్ను పట్టుకుని ఉండడం. అంటే నీ పని నువ్వు చేయి, నా పని నన్ను చేయని అన్నాడు. నేను మౌనాన్ని విరమించేనా విరమించలేదా ఈ విషయంతో సంబంధం లేకుండా నువ్వు చేయవలసిన పని నన్ను గట్టిగా పట్టుకుని ఉండడము. ఐఎమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై, నేను ఉన్నతోన్నతుణ్ణి. అండ్ వాంట్ యూ టు లవ్ మీ నాట్ ఫర్ ఎనీ స్పిరిచువల్ ఆర్ మెటీరియల్ గెయిన్. ఈ శరీరం వదిలేస్తే మనకేం సాయం చేయలేదేమో. ఆయన చూస్తే శరీరంతో ఉన్నాడు, ఆయన ఏదో ఇలాగనేసి నన్ను 3 నుంచి 4లోకో 4 నుంచి 5వ బొమ్మలోకో పంపేస్తాడేమో. ఇలాంటి ఆధ్యాత్మికంగా ఎదుగుదల అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నన్ను ప్రేమిస్తే అది ప్రేమే కాదు, అది బేరం అవుతున్నాడు ఆయన. ఏదో లబ్ధిని ఆశించి నన్ను ఆశ్రయించడం అది నన్ను ప్రేమించడం కాదు, నువ్వు కోరుకునే వస్తువుల్ని ప్రేమించడమే అవుతుంది. నార్ ఫర్ ది ఇంపెండింగ్ బ్రేకింగ్ ఆఫ్ మై సైలెంట్ ఆర్ మై మేనిఫెస్టేషన్. ఈయన మౌనాన్ని విరమించకపోతాడా అని, ఆ మౌనాన్ని విరమించడం కోసం ఈయన ఇప్పుడు విరమించి లేదంటే నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. అలాగే ఆయన అవతార ఆవిష్కారం, ఈ 2 కండిషన్స్ అనమాట ఇతని ప్రేమకి. ఇరిచ్చిని ఓ సందర్భంలో అడిగారు, ఏమని అసలు బాబా మౌనం విరమించడం లేదా అని. అది నువ్వు నేను వరి అవడం అవసరం లేదేమో, అది ఆయన సబ్జెక్ట్ కదా అన్నాడు. అది ఆయన సబ్జెక్ట్, అది ఎప్పుడు విరమించాలి ఎలా విరమించాలి అనేది. నువ్వు నేను దాని గురించి వర్రీ అయిపోవడం అవసరమా? కరెక్ట్ కదా మరి ఆలోచించేది. ఆయన సబ్జెక్ట్ గురించి మనం వర్రీ అయితే ఎలాగా? బట్ ఐ వాంట్ యూ టు లవ్ మీ ఫర్ మై సెల్ఫ్ యాజ్ బీయింగ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్. నా కోరిక ఏమిటంటే నువ్వు నా కోసం నన్ను ప్రేమించాలి, కానీ నీకు కలిగే లాభం కోసం, నేను చేయబోయే మౌన విరమణ కోసమో, నువ్వు ఎదురు చూసే అవతార ఆవిష్కారం కోసమో నన్ను ప్రేమించడం, అది నన్ను ప్రేమించడం అవ్వదు, వాటిని ప్రేమించినట్టు అవుతుంది. ఇక్కడికి ఈరోజు ఆపుదాం. అవతార్ మెహర్ బాబాకి జై.